హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఓట్స్‌తో దోస చూద్దామండి. ఇదొచ్చేసి చాలా హెల్తీ అండ్ చాలా సింపుల్ రెసిపీ. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక కప్ ఆఫ్ ఓట్స్ తీసుకొని అవి పొడి చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. అందులోకి ఒక హాఫ్ కప్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్ ఆఫ్ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ పెరుగుని యాడ్ చేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన ఒక ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూన్ అల్లం తురుము, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇందులో మనం ఇప్పుడు గ్రాడ్యువల్గా వాటర్ యాడ్ చేసుకుంటూ దోసపిండిలాగా కలుపుకోవాలి. పిండి మరీ చిక్కగా ఉండకూడదండి, అలా అని మరీ పలచగా కూడా ఉండకూడదు. కొంచెం మీడియంగా ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. పెనం వేడి చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ఈ దోసని మనం కొంచెం లావుగా పోసుకోవాలండి. అంటే అట్టులాగా పోసుకోవాలి. లేదంటే పల్చగా చేసామంటే పెనానికి దోస అతుక్కొని పోయి తీసేటప్పుడు కష్టమవుతుంది. కాబట్టి కొంచెం చూసుకుంటూ కొంచెం లావుగా పోసుకోండి. రెండు వైపులు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోసని మనం తిప్పుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఓట్స్ దోస రెడీ. ఇదైతే వెయిట్ లాస్‌కి చాలా బాగా పనికొస్తుంది. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.